వెల్కమ్ టు తెలుగు భూమి న్యూస్ ఛానల్. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని కరీంనగర్ డైరీలో అభయ్ కుమార్ అనే వ్యక్తి పాల ప్యాకెట్ కొనుక్కొని తన ఇంటికి వెళ్లి త్రాగడానికి ఇప్పి చూడగా చీమలు రావడంతో ఒక్కసారిగా కంగుతిన్నాడు. అభయ్ కుమార్ కరీంనగర్ డైరీ యాజమాన్యం దగ్గరికి వెళ్లి అడగగా నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని అభయ్ కుమార్ డిమాండ్ చేస్తున్నాడు. సందర్భంగా బాధితుడు మాట్లాడుతూ కరీంనగర్ డైరీలో పాల ప్యాకెట్ కొనుక్కొని ఇంటికి వెళ్లి చూడగా చీమలు రావడంతో యాజమాన్యం దగ్గరికి వచ్చి అడగ్గా నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారని, కరీంనగర్ డైరీపై తగు చర్యలు తీసుకొని ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాలని, ప్రజల ఆరోగ్యాలతో చెలగాటం ఆడుతున్న వారిని ఉపేక్షించరాదని బాధితుడు వాపోయాడు. ఒకటే ప్యాకెట్ ఇస్తామైనా బ్రెడ్ మిల్క్ డోనట్ మిల్క్ ఉంది అంటే లేదన్నాడు, ఇది ఇచ్చిండు. క్రీమ్ మిల్క్ ఉంది అంటే ఇది ఇచ్చిండు, లేదని మేము చీమలు అట్లా వచ్చినాయి. ఈ ప్యాకెట్లో పొద్దురికి ఎలా అమ్ముతున్నాం. నా పేరు అభయ్ కుమార్. నేను కరీంనగర్ డైరీలో పాల ప్యాకెట్ కొనడం జరిగింది. ఇంటికి వెళ్ళి పాల ప్యాకెట్ ఇప్పి చూడగా మొత్తం చీమలు ఉన్నాయి. వచ్చి ఇక్కడ యాజమాన్యాన్ని అడిగితే మాకు సంబంధం లేదు, పురుగులు ఎట్లా వచ్చినా మాకు తెలియదు, చీమలు వస్తుంటే అన్న కావాలంటే ఇంకో ప్యాకెట్ ఇప్పుకొని చూడండి అంటే. అంటే ఈ పాలు ఎక్కడ పోని, ఈ పాలు చూడకుండా రావచ్చు కట్టనే కదా. అంటే వీళ్ళు వాళ్ళ చీమలు వస్తాయి, రేపు పురుగులు వస్తాయి, వాటికి ఎవరు బాధ్యులు? ఈ తయారు చేసేదే పౌడర్ పాలతోటి, కెమికల్స్. అది కాకుండా ఇంకా మళ్ళీ పైకేటి చీమలు వచ్చినాయంటే ఎట్లా వచ్చినాయని మాకు తెలియదని మాట్లాడతారు. ఎందుకు మనుషులతో చెలగాటాలు ఆడుతారు, మనుషుల ప్రాణాలతో. చిన్న పిల్లలు ఉంటారు, వాళ్ళు తీసుకుపోతారు, వాళ్ళు తాగిపిస్తే ఏమవుతారు? ఈ పురుగులు చూడకుండా రాత్రి పూట కరెంట్ లేని వాళ్ళు ఇళ్ళలో ఉన్నారు చాలామంది. కరెంట్ పోతే ఆ టైంలో పాలు పోసుకొని తాగితే ఏంటి వాళ్ళ పరిస్థితి? ఎక్కడ పోతారండి? దీనిపైన ఖచ్చితంగా ప్రభుత్వం చర్య తీసుకోవాలి. డైరీ మూసే వరకు ఇక్కడ నేను పెద్దపల్లిలో ఈ పాల కేంద్రాన్ని నడవనీయకుండా చేస్తాను.